నమస్తే. గత 15 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల పర్యాటకుల మనసును చూరగొన్న, వాళ్ళ నమ్మకాన్ని చూరగొన్న అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి గారు మనతో పాటు ఉన్నారు. అండ్ రేపు మహాశివరాత్రి సందర్భంగా భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి జ్యోతిర్లింగాలు, అలాగే పుణ్యక్షేత్రాలు, శైవ క్షేత్రాల గురించి, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ సదుపాయాలు ఎలా ఉంటాయి, ట్రావెల్స్ ఎలా ఉంటుంది, ప్రయాణ సౌకర్యాల గురించి, సదుపాయాల గురించి మనకు వివరించడానికి మనతో పాటు అరవింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి గారు అరవింద్ కుమార్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నీకు ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడేద్దాం. హలో సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సో రేపు శివరాత్రి సందర్భంగా చాలామంది పుణ్యక్షేత్రాలను వెళ్ళాలి, శివుని దర్శించుకోవాలని చాలామందికి ఉంటుంది. సో అలాగా అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల గురించి చెప్పండి. నమస్కారం అమ్మ. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, పర్యాటక ఇంట్రెస్ట్ ఉన్నవారికి, భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలు, అందులో ముఖ్యమైనటువంటి జ్యోతిర్లింగాల విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలని 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉంటాయి. సో అవే కాకుండా శైవ క్షేత్రాలు కూడా చాలా మన భారతదేశంలో ఉంటాయి. భారతదేశం మన సంస్కృతి, సాంప్రదాయం, హిందూ మతం చాలా ఈ జ్యోతిర్లింగాలకి కానివ్వండి, ఈ దేవుళ్ళకి కానివ్వండి ఎంతో ప్రాముఖ్యత మన హిందూ సమాజంలో ఉంటుంది. శివరాత్రి పర్వదినాన అందరూ కూడా పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ జ్యోతిర్లింగాల విషయం ఈరోజు చర్చించడం నాకు ఎంతో సంతోషం ఇస్తుంది. గత చాలా రోజుల సంది మనం ప్రతి వారం దేశంలోని ప్రతి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ టూరిస్ట్ ప్లేస్లు కానివ్వండి, యాత్రా ప్రాంతాల కానీ చర్చిస్తూ ఉన్నాం. ఈరోజు మాత్రం జ్యోతిర్లింగాల విషయం మనం చర్చిద్దాం. కంప్లీట్గా 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉన్నాయి. అన్నిటినీ కాకుండా కానీ కొన్ని ప్రముఖమైనటువంటి జ్యోతిర్లింగాల విషయం మనం ఈరోజు సవివరంగా చర్చిద్దాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, అవి ఏ ప్రాంతాల్లో ఉంటాయి, అక్కడ లభ్యమైనటువంటి సౌకర్యాలు ఎలా ఉంటాయి, సో అక్కడ ఏంటి పరిస్థితి అని ఒక్కొక్కటిగా ఈరోజు మనం చర్చిద్దాం. సార్, కాశీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సో కాశీలో జ్యోతిర్లింగం కూడా ఉన్నట్టుగా ఉంది. సో దానికి సంబంధించి దాని యొక్క ప్రత్యేకత ఏంటి? కాశీ పట్టణం చాలా ప్రాముఖ్యత గలటువంటి పుణ్యక్షేత్రం. అసలు మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఈ కాశీ పట్టణం చాలా వందల వేల సంవత్సరాల కింద ఈ కాశీ పట్టణం అప్పటిసంది ఈ కాశీ పట్టణం ఉందని చెప్తూ ఉంటారు. కొన్ని మనకు పురాణాల్లో అసలు ఈ భూగోళంలో మొట్టమొదటిగా కాశీ అనే పట్టణమే అవతరించింది. ఈ మానవాళి అంతా కూడా మొట్టమొదటిగా దేవుడు కాశీలోనే ఆయన కాలు మోపాడు అని పురాణాలు చెప్తూ ఉంటాయి. అంతటి పవిత్రం గల కాశీ పట్టణం గురించి మనకు తెలిసినంత మట్టుకే చెప్పాలా. ఎందుకంటే మేమైతే టూరిజం అండ్ ట్రావెల్ ఇండస్ట్రీలో ఉన్నాం. మేము గత 15 సంవత్సరాల సంది వేలాది మందిని ఈ కాశీ యాత్రకు కానివ్వండి, మిగతా జ్యోతిర్లింగ యాత్రలు కానీ తీసుకువెళ్ళిన భాగ్యం మాకు దక్కింది. సో ఆ అనుభవంతో మేము కొంచెం మటుకు చెప్పగలుగుతాం. కాశీ పట్టణం ఎంత పవిత్రం అంటే అక్కడ ఎంతోమంది అక్కడ కాశీలో వెళ్ళి 9 నైట్లు ఉండాలని, 5 రోజులు ఉండాలని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. కాశీలో మన గంగానది ఒడ్డున పరమశివుని స్వయంభుగా వెలిసినటువంటి కాశీ విశ్వనాథ్జీ టెంపుల్ మనకి ఉంటుంది. అది జ్యోతిర్లింగాలు అన్నిట్లో అది ఆద్యంగా మనం పిలుస్తూ ఉంటాం. కాశీ యాత్రకు కూడా మా టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున ఎన్నో ప్యాకేజెస్ మేము అందుబాటులో పెట్టాం. 2 నైట్స్ ప్యాకేజ్ కానివ్వండి, 3 నైట్స్ ప్యాకేజెస్ కానివ్వండి, 9 డేస్ కాశీ యాత్ర ప్యాకేజ్ కూడా అందుబాటులో ఉంది. కాశీ విషయం మనం అసలు మన కాశీ అన్న వర్డ్లోనే మనకు ఒక దైవశక్తి మనకు వస్తుంది అన్నట్టుగా ఈ కాశీ యాత్ర మనకు ఉంటుంది. అదేవిధంగా చాలా మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా అన్ని విషయం మనం తెలుసుకుందాం. సార్, మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ
తన జీవిత కాలంలో ఒక్కసారైనా కాశీని దర్శించాలని ఒక కోరిక ఉంటుంది. అంటే కాశీకి ఎందుకు సార్ అంత ప్రత్యేకత? జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మా ఇంతకుముందు చెప్పినట్టు ఆ, ఈ ఈ ప్రపంచం ఉద్భవించినప్పుడే మొట్టమొదటిగా కాశీ పట్టణమే ఉద్భవించింది అని పురాణాలు చెప్తా ఉన్నాయి. కాశీ పట్టణంలోనే మొట్టమొదటిసారిగా భగవంతుడు మానవ రూపంలో దాన్ని అక్కడ కాలు పెట్టాడని మన పురాణాలు చెప్తున్నాయి. అంటే ఈ ప్రపంచానికి ఆది అన్నమాట కాశీ పట్టణం. సో మనం చూస్తుంటాం ఎన్నో కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల చరిత్రలో కూడా కాశీ పట్టణ ప్రస్తావన మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతటి మహత్తు గలటువంటి కాశీ క్షేత్రం ఈ జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా ఆద్యంగా మనం పిలుస్తూ ఉంటాం. సో కాశీ పట్టణంలో చాలామంది పెద్దవాళ్ళు అయితే అక్కడ వెళ్ళి అక్కడే ఉండిపోవాలన్న ఆలోచనతో కూడా కొంతమంది ఉంటారు. మనకు సమాజంలో తెలిసిన విషయమే, కాశీకి అత్యంత మనకి ప్రాముఖ్యత మన హిందూ సమాజంలో ఉందండి. సార్ అలాగే కేదారినాథ్ యాత్రను కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అసలు కేదారినాథ్ యొక్క ప్రత్యేకత ఏంటి? కాశీపట్నం తర్వాత అంతే ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం కేదార్నాథ్ యాత్ర. కేదార్నాథ్ యాత్ర ఇది చార్ధామ్ యాత్ర అంటారు. చార్ధామ్ యాత్రలో మనకు ఇంతకుముందు మనం అనుకున్నట్టు యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4 ధామాలు కలుపుకొని చార్ధామ్ యాత్ర అంటారు. ఈ చార్ధామ్ యాత్రలో ముఖ్యమైనటువంటి యాత్ర కేదార్నాథ్. అది కూడా 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంగా మనకు ప్రజలకందరికీ దర్శనం ఇస్తూ ఉన్నాడు. అక్కడ కూడా స్వయంభుగా వెలిసినటువంటి కాశీ విశ్వనాథ్ కేదారేశ్వర్ ఆలయం ఒకటి చాలా బ్రహ్మాండంగా మన రుద్రప్రయాగ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, మన గౌరీకుండ్ నుంచి 14 కిలోమీటర్ల పైకి కొండపైకి ఎక్కిన తర్వాత అక్కడ కేదార్నాథ్ యాత్ర అక్కడ ఉంటుంది. చాలా 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 అది అద్భుతం. మన హిందూగా పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి కేదార్నాథ్ దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంత ఇష్టపడతా ఉంటారు. సో మేము కేదార్నాథ్ యాత్రకు కూడా చక్కటి ప్యాకేజెస్ మేము అందుబాటులో తెచ్చాం. ఈ మధ్య కాలంలోనే హెలికాప్టర్ ప్యాకేజెస్ కూడా కేదార్నాథ్కి మేము కల్పిస్తూ ఉన్నాం. కేవలం 75,000 తోటి కేదార్నాథ్ మరి బద్రీనాథ్ కలుపుకొని ఒక హెలికాప్టర్ ప్యాకేజ్ ఇప్పుడు ఈ మధ్యలో నిన్ననే మేము అనౌన్స్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మేము అనౌన్స్ చేసింది దాదాపు 20-25 మంది బుక్ కూడా చేసుకున్నారు. ఎంత అద్భుతం అంటే ఇప్పుడు చాలామంది కేదార్నాథ్ వెళ్ళడానికి సంక్షమిస్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే 14 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ కొండల మధ్యలోకి వెళ్ళి అట్లాంటి పోలేని వారు ఉంటారు. సో అదేవిధంగా వయసు పడిన వారికి అదొక భారంగా ఉంటుంది. వారికి అత్యంత సౌకర్యంగా ఉండే విధంగా కేవలం 75,000 తోటి హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ మనకి డెహ్రాడూన్ వరకు ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కొంత దూరం రోడ్ మార్గం చేసిన తర్వాత ఒకటే రోజులో కేదార్నాథ్, బద్రీనాథ్ 2 పుణ్యక్షేత్రాలను దర్శించుకొని హెలికాప్టర్లో వచ్చి తిరిగి మళ్ళీ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ వచ్చే విధంగా మేము ప్లాన్ చేసాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కేదార్నాథ్ యాత్ర, బద్రీనాథ్ యాత్ర దోధామ్ యాత్ర అని పిలుస్తూ ఉంటారు. ఆ విషయం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు కాల్ చేస్తే మీకు ఆ కేదార్నాథ్ ఫ్లైట్ ప్యాకేజ్ వివరాలు మా స్టాఫ్ మీకు వివరంగా అందజేస్తారు. అదేవిధంగా నార్మల్గా కూడా కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. దానికి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఆ వివరాలు కూడా మీకు మా స్టాఫ్ వివరంగా వివరిస్తారు. గుజరాత్లో కూడా పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి సార్. దాంట్లో మనకి సోమనాథ్ అలాగే నాగేశ్వర్ పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి ఎలాంటి వివరాలు? 12 జ్యోతిర్లింగాలలో 2 జ్యోతిర్లింగాల విషయం మనం మాట్లాడుకున్నాం. ఒకటి కేదార్నాథ్, ఒకటి కాశీ. అదేవిధంగా గుజరాత్ అనే రాష్ట్రంలో మనకి సోమనాథ్ మరియు అదేవిధంగా నాగేశం అని 2 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అవి కూడా ప్రతి 12 జ్యోతిర్లింగాలకు ఏ జ్యోతిర్లింగానికి దానికి ఒక ప్రత్యేకతమైనటువంటి మన హైందవ ధర్మంలో దానికి ప్రాముఖ్యత ఉంటుంది అన్నమాట. సో ఆ 2 జ్యోతిర్లింగాలకు కూడా అక్కడ గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్ మరి అదేవిధంగా నాగేశం అనే జ్యోతిర్లింగాలకు కూడా మనం ప్యాకేజెస్ అందుబాటులో పెట్టాం. ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ డైరెక్ట్ అహ్మదాబాద్ వరకు ఫ్లైట్, అక్కడి నుంచి సోమనాథ్
నాగేశం, దాంతోపాటు అహ్మదాబాద్ సైట్ సీయింగ్, ద్వారకా క్షేత్రం కూడా గుజరాత్లో ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని కూడా ప్యాకేజెస్ పెట్టాము. అదేవిధంగా సింగిల్ మీకు కేవలం జ్యోతిర్లింగాలు వెళ్ళాలనుకున్నా దానికి కూడా ప్యాకేజెస్ మేము అందుబాటులో పెట్టాం. అక్కడ పక్కకే ఉంటాయి కాబట్టి అవన్నీ కలిపి మీకు ప్యాకేజెస్ పెట్టాం. ఎవరికైనా గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ్, నాగేశం కానివ్వండి, ద్వారకా కానివ్వండి, ఈ యాత్రలు చేయాలనుకున్నవారు తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేస్తే మా స్టాఫ్ మీకు సవివరంగా ఈ ప్యాకేజెస్ వివరాలు వివరించి మీకు సహకరిస్తారు. సో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఇప్పటి వరకు మనం 4 జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకున్నాం. సో ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించడానికి మనకు ఎంత సమయం పడుతుంది, అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? కంప్లీట్గా ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకసారి దర్శించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన కేదార్నాథ్ అనేది మన భారతదేశంలో నార్త్ పార్ట్లో ఉంటుంది. కంప్లీట్ మన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పైన ఉంటుంది. అది ఇంకొక జ్యోతిర్లింగమైనటువంటి రామేశ్వరం మొత్తం కింద ఉంటుంది. సో అన్నీ ఇప్పుడు మనకి బైద్యనాథ్ ధామ్ అని ఉంటుంది, కలకత్తా జార్ఖండ్లో ఉంటుంది, ఇటు సైడ్ గుజరాత్లో ఉంటుంది. ఇది రౌండ్గా తిరగడానికి ఓపిక ఉంటే ఒక 20 days దీనికి పడుతుంది మనకి. అట్లాంటి ఎవరైనా ఒకటేసారి అన్ని జ్యోతిర్లింగాలు చేయాలనుకున్న వారికి కూడా మా కేస్ టుగెదర్ రెడీమేడ్ ప్యాకేజెస్ మేమైతే అవి పెట్టలేదు, ఎందుకంటే చాలా తక్కువగా వస్తూ ఉంటారు. అట్లా ఎవరైనా రావాలనుకున్నా కానీ ఇవన్నీ కలిపి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా ఇండివిజువల్గా ఒక 4 జ్యోతిర్లింగాలు 5 జ్యోతిర్లింగాలు ఎట్ ఏ టైం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ చేస్తాము, గ్రూప్స్ ఉంటాయి అన్నమాట, ప్యాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ టైంలో, చార్ధామ్ టైంలో ఈ కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి, హరిద్వార్ ఇవన్నీ ఒక జ్యోతిర్లింగం కవర్ అయ్యే విధంగా. సో లేదు అంటే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనకి దగ్గరలో ఉన్న మహారాష్ట్రలో కూడా జ్యోతిర్లింగాలు ఉంటాయి. త్ర్యంబకేశ్వర్ కానీ, గ్రీష్మేశ్వర్ కానీ, వైద్యం ఇన్ని ఉంటాయి. మళ్ళీ అదేవిధంగా మా ఆంధ్ర రాష్ట్రంలో మన శ్రీశైలం ప్రాంతంలో కూడా అది కూడా జ్యోతిర్లింగమే. కానీ ఆ శ్రీశైలం ప్రాంతానికి ఇండివిజువల్గా మన భక్తులు కానీ పర్యాటకులు కానీ పోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అసలు పెద్దగా ట్రావెల్ ఏజెంట్కి అవసరం లేకుండా శ్రీశైలం ప్రాంతానికి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎన్నో 12 జ్యోతిర్లింగాలు ప్రతి ప్రాంతానికి కూడా మేము ప్యాకేజెస్ రూపంలో అందుబాటులో పెట్టాం. సో మీ శివరాత్రి సందర్భంగా శివనవమం చేస్తూ ఎవరికైనా ఈ జ్యోతిర్లింగాలు చేయాలన్న తలంపు వస్తే డెఫినెట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ జ్యోతిర్లింగాల యాత్ర మేము పరిపూర్ణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ఇప్పుడు మనకు పవన్ హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే అండి. నమస్తే మేడం. పవన్ గారు చెప్పండి, మన అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడండి. పవన్ గారు నమస్కారం. నమస్తే అరవింద్ గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. సార్ మాకు కాశీ వెళ్ళాలి సార్. కాశీ వెళ్ళాలంటే ఎట్లా ఉండదు? తప్పకుండా పవన్ గారు ఇంతకుముందు నేను కాశీ యాత్ర వివరాలు వివరించాను. కాశీ యాత్ర ఎంత పవిత్రమైంది అంటే మీకు ఇంతకుముందే చెప్పినట్టు, మన పురాణాలు కూడా చెప్తున్నట్టు, ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి పట్టణంగా కాశీ పట్టణంగా పిలుస్తూ ఉంటారు. మానవాళే అక్కడే ఉద్భవించింది, అక్కడి నుంచే ఈ ప్రపంచానికి వ్యాప్తి చెందింది అని కూడా మన పురాణాలు చెప్తూ ఉంటాయి. అంతటి మహత్తు గల కాశీ పట్టణానికి మేము ఎంతోమందిని ఈ ప్యాకేజెస్ ద్వారా కాశీ పట్టణానికి పంపించే అవకాశం ఆ పరమశివుడు మాకు కల్పించినందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. అదేవిధంగా మాతో పాటు వచ్చే కస్టమర్లందరికీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటాం. ఎన్నోసార్లు ఎన్నో వందల మందిని ఈ కాశీ యాత్రను పరిపూర్ణం చేసే భాగ్యాన్ని మాకు భగవంతుడు కల్పించారు, మాతో పాటు వచ్చిన పర్యాటకులు కనిపించారు. సో మీకు కూడా ఈ కాశీ సంబంధించిన యాత్రా విషయాలు మీకు సవివరంగా వివరిస్తారు. మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా స్టాఫ్ మీకు కాశీ యాత్రకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. కాశీ యాత్రకి అప్పుడు ఉన్నంత కష్టం ఏం లేదు. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కానీ, వైజాగ్, విజయవాడ ఏ ప్రాంతం నుంచి కానీ డైరెక్ట్ వారణాసి వరకు ట్రైన్ ఉంటుంది. కాశీ ఇంకో పేరే వారణాసి, రెండు సేమ్. సో అదేవిధంగా ఫ్లైట్ కూడా అన్ని ప్రాంతాల నుంచి రీసెంట్గా ఒక 15-20 days నుంచి ఈవెన్ వైజాగ్ నుంచి కూడా వారణాసికి ఫ్లైట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి చాలా సంవత్సరాల సంది ఉంది. సో కాశీ యాత్ర
సులభంగా ఉంది. మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మీకు ఆ కాశీ యాత్రలో అక్కడ వసతి సౌకర్యం కానివ్వండి, ఏదైనా పూజా కార్యక్రమాలు చేయించాలనుకున్నా కానివ్వండి, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూడాలనుకున్నా కానివ్వండి, అక్కడ ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో అలహాబాద్ ఉంటుంది, త్రివేణి సంగం ఉంటుంది, అదేవిధంగా మనకి గయా బుద్ధగయ ప్రాంతాలు ఉంటాయి. ఇవన్నీ అక్కడ మీకు అన్నీ దర్శనాలు చేసుకోవాలన్నా, మీకు అక్కడ కాశీయాత్ర పరిపూర్ణం చేసుకోవాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. డెఫినెట్గా మీకు సహకరించి మీ కాశీ యాత్రను పరిపూర్ణం చేసే ప్రయత్నం చేస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ పవన్ గారు. సార్, ఉజ్జయిని అండ్ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాల గురించి వాటి యొక్క ప్రత్యేకత గురించి వివరించండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉజ్జయిన్ ఓంకారేశ్వర్ రెండు కూడా ఒక 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఉజ్జయిన్ ఓంకారేశ్వర్ రెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి. దానికి కూడా 2 days ప్యాకేజెస్ మేము అందుబాటులో పెట్టాం. అదేవిధంగా 4 days ప్యాకేజెస్ కూడా అందుబాటులో పెట్టాం. మనకి హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ, వైజాగ్ ఈ ప్రాంతం నుంచి కానీ మనకి ఇండోర్ వరకు ఫ్లైట్ సౌకర్యం ఉంటుంది. ఆ విధంగా ఇండోర్ వరకు ఫ్లైట్లో చేరుకొని ఫస్ట్ ఓంకారేశ్వర్ దర్శనం చేసుకొని, మహాకాళేశ్వర్ దర్శనం చేసుకొని, అక్కడి నుంచి ఉజ్జయిన్ వెళ్ళి ఉజ్జయిన్లో ఓంకారేశ్వర్ దర్శనం చేసుకునే విధంగా ప్యాకేజెస్ ఈ రెండు జ్యోతిర్లింగాలకు మేము అందుబాటులో పెట్టాం. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేస్తే మా స్టాఫ్ మీకు ఈ ఉజ్జయిన్ ఓంకారేశ్వర్ సంబంధించినటువంటి ప్యాకేజెస్ మీకు అందుబాటులో ఉంటాయి, మీకు వివరిస్తారు, మీకు అవసరం ఉన్న విధంగా మీకు ప్యాకేజెస్ రెడీ చేసి ఇస్తారు. రైట్ సార్, సౌత్లో మనకు పుణ్యక్షేత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో సౌత్లో ఉన్న పుణ్యక్షేత్రాల గురించి వివరించండి. సౌత్లో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మీరు అన్నట్టు జ్యోతిర్లింగం మాత్రం ఒకటి ఉంది, అది రామేశ్వర క్షేత్రం. మనకు మదురై నుంచి 130 కిలోమీటర్ దూరంలో ఈ రామేశ్వరం క్షేత్రం మనకి, అది కూడా జ్యోతిర్లింగం ఉంటుంది. అది కూడా సౌత్లో మనకి శ్రీశైలం తర్వాత రామేశ్వరమే జ్యోతిర్లింగంగా ఉంటాయి. అద్భుతమైనటువంటి ఆ సముద్రం ఒడ్డున మనకి శివాలయం, పెద్ద శివాలయం ఉంటుంది. స్వయంభుగా వెలిచినటువంటి జ్యోతిర్లింగం రామేశ్వర క్షేత్రం కూడా దానికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉంది. చాలా గొప్ప క్షేత్రంగా సౌత్లో మనకు అది చాలా బాగా విరాసిల్లుతుంది. సో అదేవిధంగా మనకి మదురై కలుపుకొని ఒక 2-3 ప్యాకేజెస్ మేము రామేశ్వరానికి మేము అరేంజ్ చేసి ఉన్నాం. మదురై రామేశ్వరం కలుపుకొని షార్ట్ ట్రిప్స్ కూడా ఒక 2 days 3 days ప్యాకేజెస్ కూడా మీకు అందుబాటులో పెట్టాం. సో ఆ విధంగా ప్రతి జ్యోతిర్లింగానికి మేము కనెక్ట్ అయి ఉన్నామమ్మా. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాం. ఒక 5-6 సంవత్సరాల క్రితం మన అల్వాల్ ప్రాంతంలో ముత్యాలమ్మ టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అల్వాల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత అక్కడ ఒక సంస్థ, మన ఆ టెంపుల్ యజమాని మహేష్ గారు అని ఉన్నారు, మహేష్ స్వామి గారు అని ఉన్నారు. ఆయనకు తలంపు వచ్చింది, ప్రతి జ్యోతిర్లింగాలలో మేము అన్నదానం చేద్దామని. సో ఆయన వాళ్ళతో పాటు ఉన్నటువంటి బృందం, వాళ్ళ మిత్రులు, మన పేటలో రమేష్ గారని, వెంకటేశ్వర బాబు అని, ఈ 3-4 వాళ్ళందరూ కూడుకొని ఒక పుణ్య పని చేయాలని, ప్రతి జ్యోతిర్లింగాలు అన్నదాన కార్యక్రమం చేయాలని తలంచారు. సో ఆ విధంగా నన్ను పిలిచి చెప్పారనమాట. సో ఆ విధంగా ప్రతి జ్యోతిర్లింగాలలో మేము 3 రోజులు 3,000 మందికి అన్నదానం చేసిన ఘనత మా ట్రావెల్స్కి దక్కిందనమాట. ప్రతి జ్యోతిర్లింగాల్లో ఒక 10 రోజులు మేము అక్కడ స్టే చేసి అక్కడ అన్నదానం 3 రోజులు అన్నదానం చేశారు. డబ్బులన్నీ వాళ్ళే ఖర్చు పెట్టారు, ఫెసిలిటేషన్గా మేము చేసామన్నమాట. సో దానివల్ల ప్రతి జ్యోతిర్లింగాలకి మేము టూర్స్ చేయడం చాలా ఈజీగా అయింది. ప్రతి జ్యోతిర్లింగానికి మేము కనెక్ట్ అయి ఉన్నాం. దాని తర్వాత వేలాది మందిగా అన్ని జ్యోతిర్లింగాలకు కూడా మేము పర్యాటకులను, భక్తులను పంపించినటువంటి అనుభవంతో చాలా బ్రహ్మాండంగా మీకు ప్యాకేజెస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాం. సో మీరు ఎవరైనా కూడా ఇక్కడ ఏ జ్యోతిర్లింగం కానివ్వండి, మిగతా ఏ ప్యాకేజెస్ కావాలన్నా తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము మా స్టాఫ్ మీకు వివరంగా వివరిస్తారు.
సార్ రేపు మహాశివరాత్రి సందర్భంగా అంటే ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు? ఒకవేళ ఈ రోజు మీ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు సో ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? అంటే వాళ్ళు టూర్కి వెళ్ళే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మహాశివరాత్రి సందర్భంగా నేను చెప్తున్నాను తప్ప మహాశివరాత్రికి మనం టూర్కి పోయడానికి అవకాశం ఉండదమ్మా. ఎందుకంటే ఒక రోజులో మనం ఇంత ఈజీగా ప్లాన్ చేయలేం. కాకుంటే మీకు నెక్స్ట్ ఎప్పుడై పోవాలనుకున్నా కానీ జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకున్నా మీరు తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. ఎంతో సౌకర్యవంతంగా మీకు ఇబ్బందులు ఏవి లేకుండా ప్రతి జ్యోతిర్లింగాన్ని కూడా మేము మీకు ఆ చేరువలో అందుబాటులో తీసుకొచ్చే విధంగా మేము మా ప్యాకేజెస్ సిద్ధంగా ఉంటాయి. అవి ఉపయోగించుకొని మీరు చక్కగా ఈ పరమశివుని సేవలో మీరు పాలు పంచుకునే అవకాశం మాకు ఇవ్వండి. మీకు అన్నీ అరేంజ్ చేస్తాం. ఎవరైనా విహారయాత్రలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, సౌకర్యాలు లేక, ప్రయాణ సౌకర్యాలు ఉండవు. ఒకవేళ ప్రయాణం చక్కగా సాఫీగా జరిగిపోయినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రూమ్స్ కానీ లేదంటే మనకు ఆహారపు పదార్థాలు కానీ ఇలా ఫుడ్ ఐటమ్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అమ్మ మనకి ఏంటంటే ఈ టూరిజం ఇండస్ట్రీ అంతా కూడా సర్వీస్ సెక్టర్లోకి వస్తుందన్నమాట. మనకి ఈ సర్వీస్ చేస్తేనే మనం దీంట్లో ఉంటాం. గత 15 సంవత్సరాల సంది మా సర్వీస్ చేయడం వల్లనే మాకు ఇప్పటికీ ఎంతో నమ్మకమైన నేస్తంగా, ఎంతో అభిమానించే మాతో ఇంతకుముందు వచ్చిన ఎంతో వేలాది మందిగా పర్యాటకులు కానివ్వండి, భక్తులు కానివ్వండి మాకు అటాచ్ అయి ఉంటారు. వాళ్ళు రిపీటెడ్గా వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. మనకు ముఖ్యంగా నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు పరిస్థితి ఏమవుతుంది అంటే అక్కడ మన ఏదైతే మనం రుచులు ఆ భోజనపు అలవాట్లు ఇక్కడ ఉంటాయో అక్కడ మనకు అవి లోపిస్తూ ఉంటాయి. సో అవి మేము కంపన్సేట్ చేసే విధంగా ఇక్కడి నుంచి లైవ్ కిచెన్ టూర్ స్టాఫ్ని మన కిచెన్ స్టాఫ్ని తీసుకెళ్ళి ఇక్కడ వంటకాలను అక్కడ మనకి ఆ నార్త్ ఇండియా ప్రాంతంలో పెట్టే పని మేము చేస్తూ ఉంటాం. చాలా బ్రహ్మాండంగా మనాలి స్నోలో కూడా మనకి స్నోఫాల్ అవుతున్న సందర్భంలో కూడా మన వంటకాలు, మన రుచులన్నీ కూడా వాళ్ళకి అక్కడ పెట్టి వండే విధంగా మా ఏర్పాట్లు ఉంటాయి. మనాలి కానివ్వండి, శ్రీనగర్ ప్రాంతం కానివ్వండి. సో అన్ని ప్రాంతాలకు ఈ మన టూర్స్ అండ్ ట్రావెల్స్ మేము చేస్తూ ఉంటాం. మీకు నార్త్ ఇండియాలో శ్రీనగర్ కానివ్వండి, రైట్ సైడ్ మనకి నార్త్ ఈస్ట్లో డార్జిలింగ్, గ్యాంగ్టాక్ కానివ్వండి, గువాహటి కానివ్వండి, సిక్కిం కానివ్వండి. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ద్వారకా, సోమనాథ్, బెట్ ద్వారకా, నాగేశ్వర్ కానివ్వండి, అహ్మదాబాద్ కానివ్వండి, బరోడా కానివ్వండి, లేటెస్ట్గా అహ్మదాబాద్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కానివ్వండి, మన సౌత్లో అన్ని ప్రాంతాలు, కేరళ కానివ్వండి, గోవా కానివ్వండి, తమిళనాడులో ప్రాంతాలు కానివ్వండి, కర్ణాటకలోని కూర్గ్, బెంగళూరు, మైసూరు, ఊటీ కానివ్వండి, ప్రతి ప్రాంతానికి గత 15 సంవత్సరాలుగా పర్యాటకుల నమ్మకాన్ని మేము గెలుచుకున్న సంస్థగా అద్భుతమైన సేవలు మేము అందిస్తూ ఉన్నాం. సో అది కొనసాగుతుంది. డెఫినెట్గా మీ ఏ యాత్ర చేయాలని మీకు తలంపు ఉంటే, ఆలోచన వస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. మా స్టాఫ్ మీకు ఆ యాత్రకు సంబంధించిన మీ బడ్జెట్కు అనుగుణంగా అన్ని వివరాలు వివరించి మీ యాత్రను పరిపూర్ణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సార్ ఇప్పుడు టూరిస్టులు చాలామంది వస్తుంటారు, వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఉండుంటాయి. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, అలాగే ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఏమో కోవిడ్ విషయం 2 నిమిషాలు చెప్పాలమ్మా. ఈ మానవాళిని కంప్లీట్గా కుదిపేసినటువంటి ఈ కోవిడ్ మహమ్మారి డెఫినెట్గా చాలా నష్టం చేసింది. అయినప్పటికీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1 వీక్ 10 డేస్ ఉంది పరిస్థితి మన భారతదేశంలో మటుకు పరిస్థితి ఓ మాదిరిగా కంట్రోల్కి వచ్చింది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి చొరవ వల్ల, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ వల్ల వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా అంతే స్పీడ్గా కొనసాగుతూ ఉంది. నాకు తెలిసినంత మటుకు ఆల్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, నర్సింగ్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానివ్వండి, ఈ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్ కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగిపోయింది. ఇక 1-2-3 మంత్స్లో మోస్ట్లీ మిగతా అందరికీ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ అయిపోతుంది. దాని తర్వాత దీని విషయం భయపడాల్సిన పని లేదు. యాజ్ ఆఫ్ నౌ మన డొమెస్టిక్ సెక్టర్కి ఇండియాలో పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేదు.
ఇంటర్నేషనల్ విషయం మాత్రం మనం ఇప్పుడే ప్యాకేజ్ చేసే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా కోవిడ్ విషయం భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మా జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటూ ఉంటాం. ఏ విధంగా అంటే ఇప్పుడు వెహికల్స్లో ఏదైతే మేము వెళ్తూ ఉంటామో దాన్ని కంప్లీట్గా శానిటైజ్ చేయడం, కంపాక్ట్ సైజ్ వెహికల్స్ని యూజ్ చేయడం, బస్సెస్ కాకుండా చిన్న చిన్న వెహికల్స్ని 12 టెంపో ట్రావెలర్స్ ఆ విధంగా యూజ్ చేయడం. అదేవిధంగా ప్రతి కస్టమర్కి, ప్రతి ప్రయాణికునికి ఫేస్ మాస్క్ ప్రొవైడ్ చేయడం, చిన్న చిన్న శానిటైజర్ ప్రొవైడ్ చేయడం. సో ఈవెన్ మా కిచెన్ స్టాఫ్ కూడా తగు జాగ్రత్తలు చెప్పుకుంటూ వారికి కూడా శానిటైజ్ చేసి ఆ గ్లౌజెస్ అవన్నీ వేయించి చేసే విధంగా మేము ప్లాన్ చేస్తాం. మేము రెగ్యులర్గా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉన్నాం. సో దీని గురించి పెద్దగా ఆలోచించకండి. మీరు యాత్ర చేయాలనుకున్నా, ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి విహారం కోసం వెళ్ళాలనుకున్నా డెఫినెట్గా మాకు సంప్రదించండి. మీకు తగు జాగ్రత్తతో కూడిన యాత్రను మీకు పర్యాటకాన్ని మేము చూపిస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రేక్షకులకి చాలా బాగా వివరించారు. 12 జ్యోతిర్లింగాలు అలాగే శైవ క్షేత్రాల ప్రాముఖ్యతను కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చూశారు కదండి, మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పటివరకు సార్ గారు మనకు చాలా చక్కగా వివరించారు. స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీకున్న డౌట్స్ ఉన్నప్పుడైతే ఆ నెంబర్స్కి కాల్ చేయండి, మీకు చక్కటి సమాధానాలు లభిస్తాయి. అలాగే వచ్చే వారం మరికొన్ని భారతదేశ యాత్రకు సంబంధించి మరికొన్ని కొత్త ప్రాంతాల గురించి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.